మళ్ళా సెకండ్ హాఫ్ అమ్మని ఎంగేజ్ రామ్ రాదా ఇప్పుడు మన మేము ఎదుగుతుంటే తట్టుకోలేకపోతారు కదా, అందుకే నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. సినిమా అమ్మని ఎంగేసింది, మీకు బెనిఫిట్ షో 100 కోట్లు రావాలంటే ఒక్క షో కావాలి, మాకు బెనిఫిట్ షో అమ్మని ఎంగేస్తాం. ఆదేశం ఇది. సినిమానే కాదన్న అసలు ఏ బోరు బుగ్గా సినిమా టికెట్ మస్తు అయిపోయినాయి. పర్లేదన్న బాగుంది. మూవీ ఖచ్చితంగా విజువల్ వండర్, చాలా బాగుంది. కంటెంట్ ఉన్న సినిమా. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే విజువల్గా చూడడానికి సాంగ్స్ హైలైట్ ఉంది. సినిమా ఓవరాల్ లేదు సినిమా స్లో ఏం లేదు, కరెక్ట్ కంటెంట్. స్లో లేదు మనకు, అందుకే ల్యాగ్ ఉంటే మీకు బ్లంట్ ఎక్కువ ఉంటుంది. ల్యాగ్ లేదు ప్రభాస్ చనిపోయేది లేదు, హీరోయిన్ చనిపోయేది లేదు, కలిపి హ్యాపీ ఎండింగ్ సినిమా. హీరో ఎంట్రీ అయితే ఎక్స్ట్రాడరీ, ఇంకా షిప్ అయితే అమ్మ గలీజ్గా చేసిండు. గలీజ్గా డైరెక్టర్ అయితే మస్తు ఇచ్చేసిండు, సూపర్ హ్యాపీ ఎండింగ్ వచ్చింది. అదే బాహుబలి వేరు, అది పీరియాడిక్ మూవీ. సావు అంటే యాక్షన్ మూవీ, ఇది రోమన్ లవ్ స్టోరీ కదా, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు టేకింగ్ రాధాకృష్ణ టేకింగ్ సెకండ్ హాఫ్లో చాలా బాగానే చేయాలి. ముందే రాజమౌళి చెప్తారు అని హైలైట్ అంటే ఇది షిఫ్ట్స్ క్లైమాక్స్ అద్దరింది అని ఊహించలేదు, అందులేదు ఉంది, సూపర్ ఉంది. స్టార్టింగ్ నుంచి లవ్ స్టోరీ బాగుంటుంది అన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే అంటే బాగానే ఉంది. సో విజువల్ వండర్ అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, విజువల్ వండర్ ఉంది. ఫస్ట్ హాఫ్లో అంతే లేదు, కానీ సెకండ్ హాఫ్లో చాలా ఉంది విజువల్ వండర్. అంటే షిప్స్ అంతే హైలైట్. సో కామెడీ కానీ ఏమైనా కామెడీ ఫస్ట్ హాఫ్లో ఉంది, అది ప్రియదర్శి కామెడీ, జయకుమార్ కామెడీ బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లో. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది కన్ఫర్మ్. అదే లవ్ స్టోరీ అన్నగానే కన్ఫర్మ్. అంటే డార్లింగ్ తర్వాత ఆ రేంజ్లో లవ్ స్టోరీ రాలేదు, ఇప్పుడు రాడేసాం చూసి వింటేజ్ మోడ్లో డార్లింగ్ చూసాం. థ్యాంక్స్. సో మూవీ మీకు నచ్చిందంటారా? మాకు ఒకసారి అంటే 2 సార్లు చెప్పడానికి మాకే అలవాటే లేదు, ఆ డైలాగ్ చాలా నచ్చింది మాకు. మూవీ సూపర్ ఉంది అన్న. క్లైమాక్స్ అదిరింది. సెకండ్ హాఫ్ లో అవసరం లేదు, మన సినిమా నచ్చిందా లేదా అంతే చాలు. మన ప్రభాస్ మన గుండెల్లో ఉంటే చాలు అంతే. సినిమా అయితే బాగుంది, సినిమా అయితే నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ఫ్యాన్ బాగుంది. అట్లా అని ఫ్యాన్స్ ఉంటాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఎవరు ఫ్యాన్స్ ఉన్నాయని ఎవరు ఫ్యాన్స్ వాళ్ళే బాగుందని చెప్తారు. ఎవరైనా లవ్ స్టోరీ నచ్చింది, లవ్ స్టోరీ. చెప్పేదాకా అంటే చాలా ఉన్నాయి. అర్థం కాలేదు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే మనకి అల్లరిలో ఇంకా అర్థం కాలే, మన విశ్వనాథ్లో ఇంకా 8 o'clock షో మళ్ళీ పోతున్నాం మేము. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి బాగుంటుంది సినిమా. ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత బాగుంది సినిమా. అలా ఏం లేదు, స్లో అంటే చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఒకళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. లైక్ స్లో నరేషన్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. స్లో నరేషన్ అని కాదు, ఆ లవ్ స్టోరీ అలాంటిది అనమాట, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అలా ఏం లేదు భయ్య, బాగానే ఉన్నాయి. అంత మరీ చెప్పుకోదా, అంత బాగాలేవన్నట్టు ఏం లేవు, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటి షార్ట్ బాగుంది. లాస్ట్ షార్ట్స్ ఎండింగ్ షార్ట్స్ అయితే వేరే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఓకే. బీజిఎం ప్రభాస్ యాక్షన్ బాగుంది, పూజ యాక్షన్ బాగుంది, క్లైమాక్స్ హైలైట్ మూవీకి. అంటే చాలా స్లోగా వెళ్ళింది, అసలు ఎక్స్పెక్టేషన్ అంత లేదు అని. లేదు అంటే సడన్గా యాక్షన్ మూవీ నుంచి లవ్ స్టోరీకి వచ్చేసరికి అందరూ అలా అనుకుని ఉంటారు, బట్ మూవీ అయితే చాలా బాగుంది. ఎంతవరకు రీచ్ అవుతుంది ఆడియన్స్?
ప్రభాస్ మూవీ కాబట్టి రీచ్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కలెక్షన్స్ అనేది ఇంకా డిపెండ్స్ ఇంకా అది. బట్ మూవీ అయితే చాలా బాగుంది. విజువల్స్, మ్యూజిక్ హైలైట్, తమన్ బీజిఎం హైలైట్. సో డెఫినెట్గా అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదని చెప్పుకోవచ్చు. అప్కమింగ్ మూవీస్కి కూడా ప్రభాస్కి ఏదైతే ఉందో తన పోర్ట్ఫోలియో హైకి వెళ్ళిపోతుంది 100%. అది ఆదిపురుష్ నెక్స్ట్ వస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత దాని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హైకి వెళ్ళిపోతే 100% అదైతే. ఈ మూవీ ఏదైతే ఉందో రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ కొత్తగా ఉందంట. 100% అన్న 100% కొత్తగా ఉంది. చాలా బాగుంది ఫిలిం అయితే, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏ సీన్ కూడా మిస్ అవ్వాలని. హీరోయిన్ తన గ్రేట్ జాబ్ అన్న. పూజా హెచ్ విజువల్ అన్నది ఎట్లా అంటే మనకి బాలీవుడ్ రేంజ్లో ఇచ్చిందన్న. లైక్ మాస్ కంటెంట్ లేదు కాబట్టి ఏదైతే విజువల్ సీన్స్ ఉన్నాయో అవన్నీ మనం బాలీవుడ్ రేంజ్లో చూసుకోవచ్చు అనమాట. లవ్ అండ్ రొమాంటిక్ కదా, స్టోరీ చాలా కొత్తగా ఉందన్న. ఈవెన్ ప్రపోజల్ నుండి హీరో ఎంట్రీ నుండి హీరోయిన్ ఇంట్రొడక్షన్ కానీ, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా లైక్ పోర్ట్రేట్ చేసి యాక్చువల్లీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ స్టోరీని తీసుకోవడం ఏంది అనుకుంటాము. కాకపోతే డిఫరెంట్ స్టోరీ అయినా సరే తను ఒక ఛాలెంజ్గా తీసుకొని 100% అచీవ్ చేసిండు అన్న. చాలా అంటే చాలా, అది చెప్పుకోలేదు. క్లైమాక్స్ అల్టిమేట్ అన్న. మూవీకి మొత్తం ప్రాణం పోసిందంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ విత్ బీజిఎం, ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి క్లైమాక్స్ షిప్ సీన్ ఒకటి ఉంటుంది. లైక్ డెస్టినీ కోసం తను హీరోయిన్ కోసం లవ్ ప్రపోజ్ లైక్ రిటర్న్ వెళ్తాడనమాట. హీరోయిన్ తను అనుకున్నది వేరే ఉంటుంది, లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ వేరే ఉంటుంది. ఆ టైంలో తను రిటర్న్ వెళ్ళే టైంలో ఒక సీన్ ఉంటుంది సీలో, ఓషన్లో. లైక్ ఇట్ వాజ్ అల్టిమేట్. ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా చూడొచ్చు అనమాట ఆ 2-3 మినిట్స్. కొత్త ప్రపంచం అంటే ఆల్రెడీ సినిమా ఫస్ట్ నుండి బిగినింగ్ నుండే కొత్త ప్రపంచానికి తీసుకెళ్తూ ఉంటుంది 100% అదైతే. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ ఏంటంటే ఓవరాల్ సినిమాకి కొన్ని సినిమాస్ ఏమవుతాయంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ ఉంటుంది, క్లైమాక్స్ మిస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంటర్వెల్ సస్పెన్స్ నుండి ఎవ్రీథింగ్ కరెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగింది అనమాట డైరెక్టర్. దానికి ప్రభాస్ యాక్టింగ్, పూజా హెడ్జ్, దే ఆర్ డన్ వెల్ జాబ్ అన్న. దాని అయితే 100% చెప్పొచ్చు.